ఉంటుంది. మీరు బయట జీవితంలో ఉన్నప్పుడు నా మావోయిస్ట్ ఉద్యమాల గురించి దాని గురించి కొద్దిగా మంచిగా వినింటారు, అది మీరు ఆకర్షితులై అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా మీరు ఆశించిన స్థాయిలోనే అక్కడ ఉంది ఆ పరిస్థితి అని గమనించారు మీరు? అంటే అంటే బయట సొసైటీని మార్చుతామని అనుకున్నాము, కానీ మార్చలేము. మనం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాం, దాన్ని విస్తృతపరచలేకపోయినాం. అప్పుడే చేయాల్సింది ఉండే యాక్చువల్గా 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాకే ఇంకా మూమెంట్ చేయాల్సింది ఉండే. కాకపోతే ఓన్లీ అడవి ప్రాంతాలనే ఆనుకొని ఉద్యమాలు దళాలు ఉండడంతో ప్లేన్ ఏరియాలో కొంతవరకు మూమెంట్ వచ్చినా అనుకున్న స్థాయిలో ఇంకా చేయలేక ఈలోపు ఈ ప్రపంచీకరణ లేదా ఇదంతా డెవలప్ అవ్వడం దాంతో కొంత జనాల యొక్క ఆలోచన మనం ఉద్యమాలు చేయకుండా కూడా మనకి వస్తాయేమో అనే అట్లా సంస్కరణలు ఇవన్నీ వచ్చినాయి కదా. దాంతో చాలా వరకు అప్పుడున్న యువత వేరు, ఇప్పుడు ఆలోచన యువత వేరు. అప్పుడు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంజనీర్లు డాక్టర్లు చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా అడవుల బాటపడి ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆ రోజులలో అట్లా అంటే ఫ్యూడలిజం అనేది కూడా అట్లా గ్రామాలలో పీడించడం, వెనుకబాటుతనం కూడా అట్లుండేది. మనం చాలా గ్రామాలలో ఉద్యమాలు వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఫ్రీడమ్, మాట్లాడే శక్తి, ప్రశ్నించే శక్తి అంతా కూడా ఉద్యమ నుంచి వచ్చినాయి అని నేను ఇప్పటికీ నమ్ముతాను. మీరు ఉద్యమాలకు వెళ్ళే సమయంలో మీరు ఎన్నో తరగతి చదువుతున్నారు, మీ వయసు ఎంత అప్పుడు? నేను 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది 10th క్లాస్. పాస్ అయ్యారా? అప్పుడు 10th క్లాస్లో ఒకటి హిందీ సబ్జెక్టు పోయింది. హిందీ పోయారా? 20 మార్కులు తెచ్చుకోవాలి పాపం. అదే అదే 20 మార్కులు తెచ్చుకోలేకపోయారా? హిందీ అంటే ఎందుకో ఫస్ట్ నుంచి ఎగ్జామ్ అప్పుడు అన్నలు పిలిపించాల్సిందే. అన్నలు పిలిపించిండే ఎగ్జామినర్ బాగా రాపించారేమో కదా. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి 1 yearలో అరెస్ట్ అయి ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ చేసుకున్నది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు దళంలో? నేను 1.5 year తర్వాత అరెస్ట్ అయినా. ఎన్ని సంవత్సరాలు, ఏ సంవత్సరంలో మీరు వెళ్ళారు? 88 జూన్లో అట్లా వెళ్ళిన, జూలై 89 ఆ తర్వాత అరెస్ట్ అయినా. తర్వాత మళ్ళీ వెళ్ళిన. మళ్ళీ వెళ్ళారు అరెస్ట్ అయ్యి కోర్టు నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ వెళ్ళిన, మళ్ళీ వెళ్ళి 86 దాకా. ఓసారి అరెస్ట్ అయిన తర్వాత వదిలిపెట్టారు పోలీసులు? జైలుకి వెళ్ళినాం కదా. జైలుకి వెళ్ళారా? జైలు జీవితం గడిపిన తర్వాతనే. జైలు జీవితం గడిపారు, అరే ఇక ఎందుకులే అనుకోకుండా మళ్ళీ ఎందుకు పోయారు? పోవాలి అంటే అప్పటికి నాకు మ్యారేజ్ చేసుకున్నా, బాబు అక్కడికే. అంటే మీ మేనమామ గారిని అప్పుడు ప్రెగ్నెంట్. ఇష్టపడి చేసుకున్నారా మీరు, లేకపోతే దళ సభ్యులు ఏమైనా ఒప్పించేశారా మీకు? అట్లే లేదు, అతను అంటే వాళ్ళకు మాకు రిలేషన్ కూడా లేదు, తెగిపోయింది. అంటే మధ్యలో పరిచయాలు లేవు, తర్వాతనే పరిచయమే, రాకపోకలు కూడా లేకుంటుండే. అది కొత్తగూడెం ఏరియా మా వాళ్ళది, మాది ఇటు ములుగు సైడ్. కానీ ఇప్పుడు అంతా ఒకటే అయింది కాన్స్టిట్యున్సీ అంతా. ఇప్పుడు అది హ్యాపీగా అనిపిస్తుంది. నేను తర్వాత కమాండర్ అయినాక కూడా అటే ఏరియాలో ఎక్కువ సర్వీస్ చేసిన. అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుని? ఇష్టపడి అట్లా బలం. అంటే ఏ హోదాలలో మీరు పనిచేశారు? అంటే రాష్ట్ర కమాండర్ వరకు ఏదో వెళ్ళారంటుంటారు. అంటే 3 జిల్లాల కార్యదర్శి అంటే మెంబర్ వరకు చేసి. బందూకులు పట్టేది ఎలా నేర్చుకున్నారా? నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ నేర్పిస్తారా? గురి చూసి కొట్టగలరా మీరు? అప్పుడు కొట్టేది, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయారా? అంటే కొట్టడం అంటే అది గురి చూసి కొట్టే అంత అవకాశం దొరకదు పోలీసుల మీద. అవునా? ఫైరింగ్ అవుతా ఉంటే కొంచెం కష్టంగా జరిగిందా ఫైరింగ్ మీరు అడవులో? జరిగింది. ఎలా అనిపించింది అప్పుడు మీకు పరిస్థితి? అరే బతుకుతానా లేదా నేను అనిపించిందా? అప్పుడేం అట్లా అప్పటికప్పుడు ఏదో ఒక మార్గం ఎంచుకొని మనల్ని మనం రక్షించుకోవాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా రక్షించుకోవాలి కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.